ఎట్టిపోయినావురా నువ్వు? నీ కోసం తిరిగని జాడలేదు. అరే మన పొలం అంతా ఇట్లా అయిపోయింది. నా జీవితంలో ఆయన నా పొలం కూడా అట్లా అయిపోయింది కదా. ఏమయ్యా? ఏ బాబు, సరే నానిగాడు అంటే వాడు? నానిగాడ వాళ్ళన్న శ్రీనివాస్ అట. ఆడెక్కడెక్కడ ఇదే పొలం కాడికి వచ్చిందట. నేనే శ్రీనివాస్ అంటే. నువ్వేనా? ఏమే మీరు బెట్టింగ్ ఆటలాడి ఎంతమంది ప్రాణాలు ఇస్తారా మీరు? బెట్టింగ్ ఎవరు పెట్టింది సార్? మా తమ్ముడే సార్. ఎందుకు సార్ బెట్టింగ్ యాప్లు ఆడుతున్నాడు కదా బాగా. మీకు ఎవరు చెప్పింది సార్ బెట్టింగ్ యాప్లు ఆడతాడని? అరే ఊరంతా ప్రచారం అవుతుంది. ఆ ఊరోళ్ళు గట్టిగా చెప్తారు సార్ మా తమ్ముడి మీద. అంటే మీవాడికి ఏం తెలియదా? అరే వాడు కాలేజ్ చదువుకునేటోడు సార్. ఆయన బెట్టింగ్ ఆడతాడు సార్. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. మేము పొలం పనులు చేసుకుంటూ సాయంత్రం ఇంటికి వెళ్తాం సార్. మాకు యాప్ల గురించి ఏం తెలియదు సార్. మేము వ్యవసాయ కూలీలం అంతే. ఏం తెలియదంటే ఊరంతా చెప్తారా? ఊరోళ్ళు గట్టిగా చెప్తారు సార్. మీకు ఎవరు చెప్పి ఇన్ఫర్మేషన్? సార్ మేము వ్యవసాయం చేసుకునే కూలీలే సార్. పొద్దుగాల వ్యవసాయం చేసి సాయంత్రం కూలి పని ముగించుకొని ఇంటికి పోయేటోళ్ళం సార్. మేము బెట్టింగ్ యాప్లో ఎందుకు ఆడతాం సార్? మేము వ్యవసాయం చేసుకునే కూలీలే సార్. పొద్దుగాల వచ్చి ఇక్కడనే మట్టి తీసుకొని సాయంత్రం వెళ్ళిపోయేటోళ్ళం సార్. మేము ఇంకా బెట్టింగ్ యాప్లు ఎందుకు పెట్టుకుంటాం సార్? లేదురా, మీరు వ్యవసాయం చేసుకుంటూ లెక్క లేరు. మీరు మోసం చేసిన లెక్కున్నాం. ఎందుకు సార్ గట్లా మాట్లాడతారు సార్? అరే మీరు వ్యవసాయం చేసుకోవడం లేదా? మీ తమ్ముడు లాస్ట్ కాల్ మాట్లాడింది బెట్టింగ్ యాప్ గురించేరా? ఆ స్టేషన్ రికార్డు ఉన్నాయి సార్. నువ్వు ఫస్ట్ అడిగిరా మీ తమ్ముడు ఏడు ఇల్లు కూడా పెట్టినని ఆడచ్చి లొల్లి పెట్టేసారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఒక లొల్లి చేస్తారు. ఇదివరకు బాగా రూపాయలు చేసినావు. తమ్ముడు చేసినట్టు అప్పుడు సర్దిస్తానా? అట్లాగే సార్. మేము ఏ జోలికి పోయేటోళ్ళం సార్. మేము మట్టి తీసుకునేటోళ్ళం 4 రాళ్ళు. అదేరా నేను అంటున్నా, మట్టి తీసుకోక ఎందుకు మీకు బెట్టింగ్ ఏం పని సార్? సార్ ఏమనుకోకండి సార్. మా వాడు ఇంటర్ నుంచి వెళ్ళిపోయి వారం 10 రోజులు అయితే సార్ ఆయన గురించి చెప్తాను. నాకే పని సార్. నువ్వు దాస్తున్నావు. ఎందుకంటే ఇప్పటి దాకా నువ్వు మాట్లాడే తీరుతో నాకు అర్థమవుతుంది. సార్ కానీ ఎందుకు వచ్చాయని అడిగాడు సార్. మా వాడు లేడు సార్. అసలు నువ్వు స్టేషన్ అదే మాట్లాడు. నువ్వు లేదు సార్. నడువు. అరే నువ్వు నడువు. ఆడెక్కడ ఉన్నావు? ఎన్న దాక్కున్నా తెలియదు. నువ్వు నడువు సార్. మేము ఇప్పుడే ఇబ్బందులు ఉన్నాం సార్. పొలాలు ఖరాబ్ అయినాయని ఆ ఇబ్బందులు ఉన్నాం సార్. మా తమ్ముడు కనబడలే ఆ బాధలే ఉన్నాం సార్. మా తమ్ముడు బెట్టింగ్ యాప్ జోలికాయ కూడా సార్. ఇది మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. మా తమ్ముడు వచ్చిన వెంటనే మీ స్టేషన్ తీసుకొచ్చి మీకు అప్ప చెప్తారు సార్. ఉన్న విషయాలు ఏంటో మీరే చెప్పండి సార్. సరే రేపు పొద్దుడి కల్లా వాడిని తీసుకున్న స్టేషన్ కావాలి. కంపల్సరీ తీసుకొస్తా సార్. రాకపోతే బిడ్డ తీసుకొస్తా సార్ కంపల్సరీ. అరే మామ ఇట్లా ఎన్ని రోజులు అయితే అంటే ఎవరు కనబడకుండా ఇట్లా బయట ఉంటావు. నువ్వు ఆ తప్పు ఇలా నీకు తెలుసు కదా. ఎందుకు ఇట్లా భయపడుతున్నావు? మీ అన్న దగ్గర పోయి కలవచ్చు కదా. మీ అన్న ఎంత తప్పద్రపోతాడు నీకోసం. జనాల్లో కనబడకుండా మా ఇంట్లో దాక్కుని ఉంటావు. దగ్గర పోయి మీ అన్నయ్య కలవచ్చు కదా. నువ్వు తప్పు ఇలా నీకు ధైర్యం ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా భయపడడం? నేను చెప్తున్నావు నువ్వు ఇన్ని రోజుల నుంచి వెళ్ళి బెట్టింగ్ యాప్లో జల్లు ఊపిరా మాట పట్టించుకోకరా అంటే విన్నావా? ఇప్పుడు ఏం జరిగిందా? ఇప్పటికైనా కొంచెం మారరా. పోయి మీ అన్నయ్య కలవ ఒకసారి. అరే మామ నేను ఏది కావాలని చేయలేదురా. నాకు ఆచారము నా దరిద్రము నాకు ఏమైందో నాకు తెలియదు. కానీ నేను చేసింది ఏదైనా కానీ పెద్ద తప్పులాగానే అయిపోయిందిరా. ఎంతో మంది ఊర్లో కూడా అయిపోయారు బెట్టింగ్లు అని. అయ్యి అబ్బా బెట్టింగ్ యాప్ వల్ల నేను సంపాదించింది లేదు, నేను చేసింది లేదు. నా పోయినాయి నాయే పోయినాయి నేను మొత్తం. ఇప్పుడు చూడండి వాళ్ళు ఎవడు వాడెవడు నమ్మకం కొద్ది మన దగ్గర పోయి డబ్బులు తీసుకొద్దామని తీసుకున్నా. ఫస్ట్ మా అన్న దగ్గర 5,000 తీసుకున్నారు తెలియకుండా. అవి కలుపుదామని చెప్పేసి ఇంకో దగ్గర పోయి రాజేసిన ఇంటికి పోయి డబ్బులు తీసుకున్నాను పోయినా. వాడు నాకు తెలియకుండా ₹1,00,000 అని రాసుకున్నాను పోయింది మా ఇంటికి. నన్ను అందరూ మోసం చేసి పెట్టామా. ఈడుకున్నావు ఇంత ఫ్రెండ్ మన ఫ్రెండే అనుకున్నాను. వాడు నాకు యాప్ అది కోడు అది అని చెప్పేసి అట్లా చేసి నా 10,000 ఓటిండు. వీడు మనోడే కదా ఊరోడే కదా వీడు డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పేసి ఈయన పోతే ఇచ్చిన 10,000కు ₹1,00,000 అని చెప్పేసి నా ఇంటి పేపర్లు కూడా చూస్తున్నారా. నేను ఏ ముఖం పెట్టుకుని మా ఇంటికి వాళ్ళరా? మా అన్నతో ఈ ముఖం పెట్టుకుని మాట్లాడాలి. ధైర్యంగా మా అన్న కళ్ళలో చూద్దామంటే కూడా నాకు ఏడిపోతుందిరా. మా అన్న మనసులోకి వెళ్ళి నేను ఎప్పుడు చచ్చిపోయినరా. మా అన్నయ్యకి చాలా మంచి పేరు ఉంది మా. అంత మంచి పేరును నేను చేసిన ఒక్క మిస్టేక్ వల్ల ఎంత తలదించుకుంటానంటే మావాడు చూసిన ప్రతి ఒక్కరు కూడా మా అన్నను ఒక పిచ్చోన్లా చూస్తారు మావ. అంటే నన్ను పెంచింది ఆయన కాబట్టి నేను చేసిన తప్పుకు ఆయన అనుభవించినాను అంతే. సరే మామ నువ్వైతే నాకు షటర్ ఇచ్చినావు. 2-3 రోజులైనా మీ ఇంటికాడ ఉంచుకున్నావు. అది చాలు మావ. నిజంగా ఇట్లాంటి ఫ్రెండ్షిప్ని వదిలిపెట్టుకొని నేను అది బెట్టింగ్ యాప్ ఉత్తగా పైసలు వస్తాను నేను ఎట్లా నమ్మింటా? నేను కష్టం చేయకుండా వచ్చిన పైసా ఎప్పుడైనా నిలుతుందారా? అబ్బా నాకు తెలిసి వచ్చింది మా వంతుని ఒకసారి మాట్లాడతారా? 3 రోజులు అవుతాను.
ఇప్పటికైనా తప్పు నొప్పుకునేది సంతోషం రా. ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నావు. ఇప్పుడు మీ అన్నయ్య పోయి మీ అన్నయ్య క్షమిస్తారని నాకు నమ్మకం ఉంది. చిన్నప్పటి నుంచి నీకు అసలు గంధాన్ని కష్టపడి పెంచి ఒప్పుకుంటాడు, నీ తప్పు క్షమిస్తాడు. నేను బాధపడకు. సరే పోయి కళ్ళు. ఏమో మామ, నాకైతే నాకు మా అన్నయ్య మొత్తం చూడాలంటే నాకు నా గుండె సరిపోతలేదురా. నిజంగా నేను సూసైడ్ చేసుకున్నాను. రెడ్డిగా పిచ్చారా? తలకే ఉంది నీకన్నా? ఏ మాటలు మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నీకు మేమంతా లేమా? చేసేదంతా చేసినాక ఇప్పుడు ఏముంది మామ చేయడానికి? ఒక పేరైతే వచ్చిందిగా. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. నేను పోతే ఈ వీడియో ఏందన్నా అరే నాకు బతకడం లేదురా. రెండుకైనా పిచ్చారా? ఏం మాటలు మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఇది మేము అంటున్నాం కదా, నువ్వు బాధపడకు. అదేరా నువ్వు అన్నది కానీ ఒకసారి మా నాన్న మాట్లాడతా చూస్తా. మా అన్నయ్య నేను క్షమిస్తారని నాకు నమ్మకం. సరే మామ, నువ్వు అన్నది కానీ ఒకసారి మా అన్నయ్య మాట్లాడతా. మంచి నిర్ణయం తీసుకున్నాం. ఇరవై కళ్ళు అంటే నువ్వేనా? నేను బెట్టింగ్ యాప్ ప్రిపేర్ చేశాను సార్. నేను ఎప్పుడు చేయలేదు సార్. నాకు కంప్లైంట్ వచ్చింది. కాలేజ్ చూస్తావా సార్? నేను మీకోసమే మీ అన్నని కదా కప్పులం కాడ శ్రీనివాసే వెళ్తా మా అన్నయ్య సార్. నేను చేయలేదు సార్ బెట్టింగ్ యాప్ లో. నేను మా ఫ్రెండ్ గారు చెప్తే నేను కనబడక ఎంత రోజులు సార్? 3 రోజులు. ఎందుకు బయటికి ఎందుకు వచ్చు సార్? మా అన్నయ్య నా వల్ల బాధపడ్డాడు. నేను బయట ఎందుకు బాధపడ్డాడు? దేనికి? నాకు వేరే మా పర్సనల్ సార్. అది చికెన్ సార్. వేరే కాల్ లిస్ట్ ఉన్నది. లాస్ట్ కాల్ మాట్లాడింది బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడినావు. నీ మీద కంప్లైంట్ ఉన్నది స్టేషన్ సార్. నా కూడా డబ్బులు వేయలేదు సార్. నేను ఏం పెట్టలేదు సార్ బెట్టింగ్ యాప్. నాకు ఎవరో చెప్తే నేను చేసినాను. నా ఫ్రెండ్ గారు కూడా చెప్పింది సార్. నాకు నేను బెట్టింగ్ యాప్ లో వాళ్ళు సంపాదించింది నా వల్ల. నేను ఏం చేయలేదు మరి. ఎందుకంటే సార్ నేను అడినా సార్, నాకు తెలియక అడినా సార్. కానీ నీకు తెలుసో తెలియదు స్టేషన్ పోయి మాట్లాడు. లేదు సార్, మామూలు తప్పు చేసింది సార్. మా తప్పు చేసింది ఒప్పుకుంటా కానీ ఇప్పుడు మారిపోయింది సార్. ఇప్పుడు మారిపోయినా నువ్వేమన్నా డిసైడ్ అయ్యాలి? ఫ్రెండ్ సార్. ఫ్రెండ్ అయితే నువ్వేనా షెల్లర్ ఇచ్చింది? అది చేసే తప్పుకు ప్రతిదానికి నువ్వేనా సార్? స్టేషన్ సార్. సార్ స్టేషన్ కిందకు సార్. మారిపోయింది సార్. నువ్వు ఇచ్చిన కంప్లైంట్ ఉంది అక్కడ. అక్కడ మాట్లాడు సార్. నేను తప్పు చేస్తే నేనే అట్లా సార్ స్టేషన్. నా స్టేషన్ లో ఉన్నారా రాయలురా సార్? మాననే తీసుకున్నా స్టేషన్ కి. అన్ననే అన్నని తీసుకుపోతాం. దాని ఫలానా స్టేషన్ ఎంక్వైరీ చేసినాక రండి సార్. ఎంక్వైరీ చేసినాకనే రండి సార్. ఎందుకంటే నేను ఎవరిని ముంచలేదు సార్. నా పైసలే అట్లా చూస్తున్నావా సార్? నిజంగా నిజమైందో తెలుసుకున్నాక నాకు సడన్ గా నాకు డబ్బులు వేయలేదు సార్. నేను ఎవరిని ముంచలేదు సార్. నేను అరే అంటే నాకేం పని లేక వచ్చింది అరే నీకోసం సార్. సార్ మీరు నిజాలేందో తెలుసుకున్నాకనే మా దగ్గర రండి సార్. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని తప్పించేటట్టు చేస్తారు, తప్పు చేయని వాళ్ళేమో జైలు అవుతారు. ఏంటి సార్ ఇది? నువ్వు నాకు ఇస్తావారా? నాకేం పని లేక వచ్చింది అనుకుంటానా? ఫస్ట్ స్టేషన్ చేయలేదు సార్. సార్ నేను చేయలేదు సార్. చేసినావా చేయలేదా మీ ఊళ్ళోనే అయిపోతుంది. అప్పుడు సార్ నేను చేయలేదు సార్. సార్ నేను చేయలేదు సార్. సార్ నిజం సార్, నేను తప్పు చేయలేదు సార్. మామ నేను తప్పు చేయలేదు మామ. నిజం మామ. సార్ నేను చేయలేదు సార్. తప్పు చేయలేదు సార్. సార్ నేను తప్పు చేస్తే నన్ను తీసుకపోండి సార్. సార్ ఎందుకు సార్ ఇట్లా? ఇప్పటికే ఊళ్ళో పర్వాలేదు సార్. మీరు గల్ల పట్టుకొని పోతే మా అన్నయ్య పచ్చారు సార్. ప్లీజ్ సార్. లేకుండా మామూలు చేయట్లేదు అన్ని ఆరారాలు ఉన్నాయిరా. అన్ని ఉన్నాయి. మూసుకో. అదే మామ నిజంగా తప్పు చేయమా సార్. ప్లీజ్ సార్. సార్ దండ పెడితే మా ఊడు చూస్తే బతకాడు సార్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ నేను ఏ తప్పు చేయలేదు సార్. సార్ నేను చేయలేదు సార్. సార్ ప్లీజ్ వదిలేండి సార్. ప్లీజ్ సార్. నువ్వు బెట్టింగ్ ఆట ఆడే పెద్ద తప్పు సార్. సార్ మా అన్నయ్య ఇట్లా బతకాడు సార్. చిన్ననే ఎక్కడ ఉన్నారా? ఊరిపోయిందిరా. నేను కాలేజ్కి వచ్చే వరకు చిన్ననే కనబడుతుంది. అర్జెంట్ వర్క్ ఉన్నాయని వెంటనే వేయండు నువ్వు వచ్చేసరికి. 3 రోజులు అయితే విషయం ఏందో చెప్పు అని చెప్తాను. అప్పుడు నేను సీరియస్ అవుతా. చిన్న జోలి గురించి అడిగే 3 రోజులు అయితే చిన్ననే రాకుండా ఎక్కడ లేదురా? వస్తాడు కావచ్చు, రేపు వస్తాడు. ఓకే అరే చిన్ననే అవుతున్నా 3 రోజులు అయితే అందా ఎక్కడ పోయిందా? నిజం చెప్పు. నిజమే నేను చెప్పేది. ఊరికేండు. అరే మా ఫ్రెండ్స్ చెప్పిందా నాకు నిజమేంటో. నిజం చెప్పు ఇప్పుడు. మీ ఫ్రెండ్స్ ఏం చెప్పిలే నీకు? చిన్న జోలి గురించి నీకు అవసరమా? సపరేట్ గా లోపలికో కాలేజీకో రేపటి నుంచి. అరే నాకేం చెప్తావు లేదురా. చిన్ననే మాత్రం సాయంత్రం వరకు ఇంట్లో ఉండాలి. అప్పటి వరకు నేను అన్నం కూడా ముట్టా.